వెల్కమ్ బ్యాక్. మనము పార్ట్ 3 ఏది సెకండ్ యూనిట్లో ప్రారంభ భాషా సముపార్జన భాషా అభ్యాసంలో మూడో పార్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఏముందంటే అక్షరాస్యత పఠనం. చూడన్నా, అక్షరాస్యత పఠనం అంటే ఏం సార్? చూడి, ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు పఠనం అభ్యసించడం నేర్పడం ప్రథమ లక్ష్యం. చూడి, ప్రాథమిక పాఠశాల చేరిన పిల్లలకి మొట్టమొదటిగా ఏం చేయాలంటే అభ్యసించడం లేదా నేర్పించడం అనేది ముఖ్యమైన లక్ష్యం, మొదటి లక్ష్యం. పఠనాభ్యాసన ప్రక్రియలో చూడి, పఠనాభ్యాసన ప్రక్రియలో పాఠకుని పాత్ర ప్రధానమైనది. పఠనం పాఠకుని అంతర్గత పఠనంపై అతనికి అంతర్గత ప్రేరణ, ఉపాధ్యాయునిపై ప్రేరణ ఆధారపడి ఉంటుంది. పఠనం అనేది పాఠకునికి ఏ విధంగా ఉంటుందంటే వాని యొక్క అంతర్గత ప్రేరణ పైన, ఉపాధ్యాయుని యొక్క ప్రేరణ పైన ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమవయస్కులు కేవలం ప్రోత్సాహక మరియు సౌకర్యకర్తగా మాత్రం ఉంటారు, సౌలభ్యకర్తగా మాత్రం ఉంటారు. అంతే కదా, ఉపాధ్యాయులు కానీ, సమవయస్కులు కానీ, చుట్టుపక్కల తల్లిదండ్రులు కానీ జస్ట్ వానికి సహాయం చేస్తారు, సౌలభ్యకర్తగా ఉంటారు అంతే. ఓకేనా, ఇందుకు పిల్లలు ధ్వన్యనుకరణ చూడ ధ్వన్యనుకృతులను గుర్తించగలగాలి. ధ్వన్యనుకృతులను గుర్తించడం అనుకున్నంత సులభం అయితే కాదనమాట. ప్రధానంగా చూడన్నా, ఇది ఇంపార్టెంట్. ప్రధానంగా తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయన్నా 56 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 అక్షరాలు ఉంటాయి. 37 గుణింత అక్షరాలు, ఒత్తులు, సంయుక్త అక్షరాలు. 37 అక్షరాలు ఏవరంటే గుణింతాలు, ఒత్తులు, సంయుక్త అక్షరాలు, సంక్లిష్టాలతో కూడి దాదాపు 1000కి పైగా 1000కి పైబడిన అక్షరాల రూపాలు ఉంటాయన్నమాట, దాదాపు పైన. ఓకేనా, ఆంగ్ల తదితర భాషలు చదవడం కొంత సులభం, ఇంగ్లీష్ కన్నా చదవడం అనేది కొంచెం సులభం అనమాట. చదవడం అనేది కూడా, చదవడం అనే పదాలు కానీ శబ్దాలు చదవడం కాదని వాటిని అర్థం చేసుకోవడం, చదవమనడం భాషావేత్తలు భావిస్తుంటారు. అంటే ఆంగ్లం తదితర భాషలు చదవడం కొంత సులభం, చదవడం అంటే పదాలు శబ్దాలు చదవడం కాదని వాటిని అర్థం చేసుకుంటూ చదవడమే అర్థం చేసుకుంటూ చదవడం అని భాషావేత్తల యొక్క అభిప్రాయం. నాన్న, వారి అభిప్రాయంలో పఠనం సృజనాత్మకత, సంరక్షణాత్మక ప్రక్రియ అనేది ఉంటుంది. పిల్లలు పూర్వ అనుభవాలు ప్రస్తుత పఠన అనుభవాలతో జోడించబడినట్లయితే పఠనం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. చూడి, పిల్లలు పూర్వ అనుభవాలను ప్రస్తుత పఠన అనుభవాలతో జోడించబడినట్లయితే పఠనము ఆశించిన ఫలితాలని ఇస్తుందని చెప్తున్నారు నాన్న. చూడు, మరికొందరు యొక్క భాషా అభిప్రాయాలు ఏ విధంగా ఉందని చూడు. భాషావేత్తల అభిప్రాయంలో భాషా అభ్యసనానికి, లేఖన అభ్యసనానికి పఠనం దగ్గరి దారి. చూడి, ఏందన్నా, భాషావేత్తల అభిప్రాయంలో భాషణ అభ్యసనానికి, లేఖన అభ్యసనానికి పఠనం అనేది చాలా దగ్గరి దారి అనమాట. డ్యామ్ ల్యాన్సీ, చూడు ఎవరిది అభిప్రాయం అది? డ్యామ్ ల్యాన్సీ. చూడు, దగ్గరి దారి. డ్యామ్ ల్యాన్సీ అనే అభిప్రాయం, డ్యామ్ ల్యాన్సీ అనే ఒక శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారము మ్యాన్ ఆర్ హ్యూమన్. చూడు, మ్యాన్ ఆర్ హ్యూమన్ బికాస్ దే కెన్ టాక్, దే ఆర్ సివిలైజ్డ్, దేర్ ఈస్ ఎ సివిలైజ్డ్. చూడండి, ఆర్ సివిలైజ్డ్ బికాస్ దే కెన్ రీడ్ అని డ్యామ్ ల్యాన్సీ చెప్తున్నాను. అంటే మనుషులు మాట్లాడుతూ మానవులు అవుతారు, రాస్తూ నాగరికులు అవుతాడు అని చెప్పేసింది ఎవరు చెప్పినాడు? మనుషులు మాట్లాడుతూ మానవులు అవుతారు, రాస్తూ నాగరికులు అవుతారు అని చెప్పింది ఎవరు? డ్యామ్ ల్యాన్సీ యొక్క అభిప్రాయం. ఈ దృష్ట్యా మనోడు ఈ సమాచారాన్ని సంపాదించడమే పరమార్థంగా జరిగితే పఠనం పిల్లల్లో ధనాత్మక ప్రవర్తన అనేది కారణమవుతుంది. పఠనం అనేది పిల్లల యొక్క ధనాత్మక ప్రవర్తనకు కారణమవుతుంది. ఆలోచన ప్రక్రియను సుసంపన్నం చేస్తుంది. ఆలోచన యొక్క ప్రక్రియను సుసంపన్నం చేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే దృశ్య రూపం గల మానసిక దృగ్విషయంగా డ్యామ్ ల్యాన్సీ భావించాడు. చూడండి, దృశ్య రూపం గల మానసిక దృగ్విషయమే అని చెప్పింది ఎవరు అంటే డ్యామ్ ల్యాన్సీ చెప్పాడు. బికమ్ రీడింగ్ మెకెత్ ఏ ఫుల్ మ్యాన్ అన్నాడు. అంటే పఠనం మానవుని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతుంది అని చెప్పింది కూడా మన డ్యామ్ ల్యాన్సీ అన్న. డ్యామ్ ల్యాన్సీ చూడు, కొంతమంది చాలా మంది ఉన్నారు, మనకి ఇవ్వాలంటే వాడు ఎక్కడైనా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2012 చూడు, 2012లో కొందరు విద్యావేత్తలు, పరిశోధకులు పఠనం విషయంలో జరిగే అధ్యయనాలు. చూడి, 2012లో కొందరు విద్యావేత్తలు ఏం చేస్తారంటే, పరిశోధకులు ఏం చేస్తారు, పఠన విషయంలో పఠనం యొక్క విషయంలో జరిపిన అధ్యయనాలు, ప్రతిపాదనలు ఈ విధంగా చెప్పారనమాట. ఏ విధంగా చెప్పారు చూడండి. నిరంతరం అచ్చు పుస్తకాలు. చూడు, నిరంతరం అచ్చు పుస్తకాలు అందుబాటులో ఉంచగలిగితే ఏం చేస్తారు? పిల్లలు సహజంగా పఠనాన్ని అలవాటు చేసుకోవడం జరుగుతుంది. నిరంతరం వాళ్ళకి అచ్చు పుస్తకాలు అనేది అందుబాటులో ఉంటే పిల్లలు సహజంగానే పఠనాన్ని అలవాటు చేసుకుంటారు. నియత పాఠశాలలో పిల్లలు చేరకముందే వారి వయస్సులు
సరిపోయిన లిఖిత చూడు నేత పాఠశాలలో పిల్లలు చేరకముందే వారి వయస్సులకు సరిపోయిన లిఖిత సామాగ్రి వారి పఠనాన్ని అభివృద్ధి చేస్తుందని, ఏ విధమైన దుష్ప్రభావాలకు పిల్లలకు లోను కారని కూడా అధ్యయనాలు వెల్లడి చేస్తాయన్నమాట. ఓకేనా. సాంకేతిక పరిజ్ఞానం తోడైతే టెక్నాలజీ అసిస్టెడ్ రీడింగ్ తారా అబిటింగ్ అను భావన విద్యారంగంలో అంగీకరిస్తుందని, తద్వారా పిల్లల యొక్క అక్షరాస్యత అక్షరాస్యులుగా లిఖిత భాషా లక్షణాలు అవగాహన చేసుకొని చదవడం స్వయంగా నేర్చుకుంటారని భావించడం జరుగుతుంది. నెక్స్ట్ బహుళ అక్షరాస్యతలు. బహుళ అక్షరాస్యతలు అంటే ఏమో చూద్దాం. సాధారణ అక్షరాస్యత మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ లిటరసీ. సాధారణ అక్షరాస్యత అను భావననే అక్షరాస్యతకు చెందిన మరికొన్ని భావనలు ఉన్నాయన్నమాట. ప్రజ్ఞా నైపుణ్యాల వినియోగం అంకాత్మక రూపంలో జరిగి అంకాత్మక అక్షరాస్యత డిజిటలీ లిటరసీ. అంకెలు అంటే ఏం సార్ ఇంత ప్యూర్ లాంగ్వేజ్ ఉందంటే నెంబర్స్ అన్న. వాళ్ళు ఇంగ్లీష్లో ఉండేదాన్ని తర్జుమా చేసినారు కాబట్టి పూర్తిగా మన తెలుగులాగా వాడినారు. సంగణకం అంటే ఏమి? కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు నాన్న? కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు మీరు చెప్పండి? సంగణకం. ఏమన్నా సంగణకం అంటారు కంప్యూటర్ని తెలుగులో. వాడకంలో మెలకువలు తెలిసి ఉంటే సంగణక అంటే కంప్యూటర్ లిటరసీ. సంగణక అక్షరాస్యత చూసారా? మనకి తెలుగులో కంప్యూటర్ అన్నాం. రేపు పొద్దున కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు అని అడిగితే బిట్. ఇది బిట్. ప్రసార మాధ్యమాలలో ప్రసారాల విశ్లేషించగలిగే అక్షరాస్యత ప్రసార మాధ్యమాల అక్షరాస్యత అనేది ఉంటుంది. ప్రసార మాధ్యమాల్లోని ప్రసారాలను విశ్లేషించగలిగితే అక్షరాస్యత, మళ్ళీ ప్రసార మాధ్యమాల అక్షరాస్యత అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నారు చూడి, సమాచారాన్ని విశ్లేషించి సమాచారం కల్పితమా లేదా వాస్తవమా అన్న అవగాహన ఉంటే అది సమాచార రంగ అక్షరాస్యత గురించి చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుట సాంకేతికంగా అక్షరాస్యతను అనేది ఉండాలి. రాజకీయ రంగాల్లో వస్తున్న మార్పులను విశ్లేషిస్తూ సామర్థ్యంగా రాజకీయ అక్షరాస్యత అనేది ఉంది. పొలిటికల్ లిటరసీ. నెక్స్ట్ కల్చరల్ లిటరసీ అంటే ఏమి? మన జాతి సంస్కృతి గురించి అవగాహన కలిగి ఉండి అక్షరాస్యత సాంస్కృతిక అక్షరాస్యతను మనం ఏమంటామంటే కల్చరల్ యాక్టివిటీ అంటారు. నెక్స్ట్ ఇతర సమాజాల సంస్కృతులు వాటిలో మల్టిపుల్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఏమంటే ఇతర సమాజ సంస్కృతుల్లో వాటిలో అభినందించగల అంశాల పట్ల అవగాహన కలిగి ఉండి అక్షరాస్యతను సాంస్కృతిక అక్షరాస్యత అంటారు. నెక్స్ట్ దృశ్య అక్షరాస్యత అంటే దృశ్య అక్షరాస్యత అంటే ప్రతిమలు, బొమ్మలు, ప్రతిబింబాలు, ఆకృతులు మొదలైన వాటిని విమర్శనాత్మకంగా చూడగలిగితే వాటిని ఏమంటారు? దృశ్య అక్షరాస్యత అంటారు. వీటితో పాటు బహుళ అక్షరాస్యత, ప్రాయోగిక అక్షరాస్యత, ఫంక్షనల్ లిటరసీ, మల్టిపుల్ లిటరసీ, విమర్శనాత్మక అక్షరాస్యత, క్రిటికల్ లిటరసీ, రిహార్టికల్ లిటరసీ అను భావనలు కూడా రిట్రోకిల్ లిటరసీ అనే భావనలు కూడా ఇటీవల వ్యాప్తిలోకి వచ్చాయి. సరేనా? ఈ దృష్ట్యా మన చూడి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక పెద్ద ఇదే ఇచ్చారు, చూద్దాం ఒకసారి. లిటరసీ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అండ్ the foundation for the lifelong learning. It is fully essential to solid and human development in ability of transform this. అంటే అన్న మహత్తుతో ఎల్లప్పుడూ జ్ఞాపకం. అంటే అక్షరాస్యత మానవుల యొక్క ప్రాథమిక హక్కు అని జీవితాంతం అభ్యసనకు పునాదిగా చెప్పవచ్చు. ఇంచేపు చెప్పుకున్నాం, సామాజిక వైయక్తిక జీవితాల్లో పరివర్తన కలిగించే శక్తియుతులు గల అక్షరాస్యతే మానవాళికి అందుబాటులో వరమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్షరాస్యత మరియు పఠనం. ఇది ఆల్రెడీ ఇచ్చారు నాన్న, చెప్పుకున్నాం మనము. ఓకేనా? ఇది ఇంకా ఏమైనా ప్రయాణంలో రోడ్ల మీద ఉండే గుర్తుల పట్ల అవగాహన పాటించడం, రోడ్లను ఖాళీగా ఉన్న నియమాలు పాటించడం అక్షరాస్యత గల రవాణా అక్షరాస్యత అంటారు. శాస్త్రవేత్తలు అంచనాలు ఏ విధంగా ఇస్తున్నారంటే ఆధునిక కాలంలో అక్షరాస్యతను నేర్చుకుని ఆచరించే వాళ్ళకు తక్కువగా ఉంటారని సామాజిక అక్షరాస్యత చేశారు. ఇంకా సమాజంలో కనబడుతుంది ఆధ్యాత్మిక అక్షరాస్యత, పర్యావరణ అక్షరాస్యత, వైద్య సంబంధ అక్షరాస్యత, వినియోగ వస్తువుల యొక్క అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత అనే భావనలు కూడా కనబడుతున్నాయి అనేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రస్తుత పాఠశాల సందర్భంగా ప్రారంభ అక్షరాస్యత ప్రాధాన్యత ఏ విధంగా ఉంది? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ లిటరసీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ స్కూలింగ్. చూద్దాం. భాషాభివృద్ధి మానవ సమాజంలో శైశవ దశ నుండి ప్రారంభమవుతుంది. శైశవ దశలో పరిసరాలు ఇంట్లో మాట్లాడే భాషలు పిల్లలు నేర్చుకోవడం మొదలు పెడతారు. ఇది అందరికీ తెలిసిందే.
పిల్లల అక్షరాస్యత సముపార్జన సంపాదనలు పలు సామాజిక జైవిక వైయక్తిక కారణాలపై ఆధారపడుతుంది. ఎస్ బహిరహిత బహిరహిత పరిసరాల్లో పిల్లలు స్వేచ్ఛగా భాష నేర్చుకుంటారు. ఎస్ భయం లేకుండా ఉండే వాతావరణంలోనే పిల్లలు బాగా భాష నేర్చుకుంటారు. ఇందుకు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అనేది అవసరం. తల్లిదండ్రులు ఇంట్లో భయం లేని వాతావరణం కల్పించి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఈ అనుభవాలు కల్పిస్తే ప్రారంభంలో పాఠశాల దశలో పిల్లలకు భాషాభ్యాసం అనేది సులువుగా కలుగుతుంది. ఎస్ నెక్స్ట్ ప్రాథమిక తరగతుల్లో ప్రాథమిక తరగతుల్లో 1-2 తరగతుల్లో పిల్లల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తరగతి భాషకు అనుసంధానించాల్సిన బాధ్యత ఉపాధ్యాయునికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అన్న గతంలో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం ఒకదానికొకటి భిన్నమైన పద్ధతులను భావించేవారు. నిజానికి పిల్లలు ముందే వింటారు, తర్వాత మాట్లాడతారు. అంటే ముందుగానే వింటారు, మళ్ళీ మాట్లాడతారు అనమాట. తర్వాత అక్షరాలను గుర్తుపడతారు, చదువుతారు, తర్వాత రాస్తారు. పిల్లలు నిజానికి ఏం చేస్తారు, ముందు వింటారు, తర్వాత మాట్లాడతారు, మళ్ళీ అక్షరాలను గుర్తుపడతారు, మళ్ళీ చదువుతారు, మళ్ళీ రాస్తారు అనమాట. కానీ దీనికి భిన్నంగా పిల్లలు బడికి రాగానే వరుస క్రమాన్ని పాటించడం, అక్షరాలు దిద్దించడం జరుగుతుంది. చదువు చెప్పడం రాయడంతో మొదలు పెడతామన్నమాట. ఎక్కడ, స్కూల్లో. ఓకేనా. ఆధునిక కాలంలో 1980లో ఆధునిక కాలంలో 1980లో పిల్లలు ఏ విధంగా చదువుతారు, రాస్తారు, భాషా నైపుణ్యాలు ఎలా అలవర్చుకుంటారు అనే అంశాల పట్ల విద్యావేత్తల దృక్పథంలో మార్పులు వచ్చాయన్నమాట. ఈ మార్పులే భాషా వికాసంలో ఆధునిక దృక్పథానికి అద్దం పడతాయన్నమాట. చూద్దాం ఒకసారి ఏవేవి అనేసి. భాష నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. ఎస్ నిరంతరం భాష అనేది మాట్లాడుతూ ఉంటాం. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఒకదానికొకటి తర్వాత అలవాటు పడుతుంది. ఎస్ వినడం, మాట్లాడడం అనేవి చదవడం కంటే ముందే అలవడతాయి. ఎస్ వినడం, మాట్లాడడం అనేవి మనం చదవడానికన్నా ముందుగానే నేర్చుకుంటాం వాటిని. రాయడం అనేది అన్నిటికంటే క్లిష్టమైన ప్రక్రియ కనుక దీనిని చివరిలో నేర్పించాలి. రాసేది చాలా కష్టమన్నా కాబట్టి లాస్ట్లో నేర్పించాలి. ఇంట్లో పిల్లలు నేర్చుకుంటున్న క్రమాన్నే పాఠశాలలో కూడా పాటిస్తే బాగుంటుందని చెప్తున్నారనమాట. అంటే అక్షరాస్యత శైశవ దశ నుండే ప్రారంభమవుతుంది. ఎస్ శైశవ దశ నుంచే ప్రారంభం. దానిని పరిసరాలకు దోహదం చేస్తాయి. బడికి రాకముందే పిల్లలకు భాష నేర్చుకుంటారు. ఎస్ పొందుతారు, సముపార్జిస్తారు కూడా. పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, సామాజిక పరిసరాలు ఒక విధంగా దీన్ని నిర్వహిస్తాయి. ఎస్ మనకి సామాజికంగా కానీ తల్లిదండ్రులు, సంరక్షకులు అనేది దీనికి పిల్లల యొక్క భాషకు దోహదం చేస్తారు. భాషా నైపుణ్యాలు పొందడానికి పిల్లలు పుస్తకాలు అందుబాటులో ఉంచడానికి ధనాత్మక సంబంధం ఉన్నట్లు వాళ్ళ అధ్యయనాలు సారాంశం ఉంటుంది. ఎస్ పిల్లలు చేసే బొమ్మల పుస్తకాలు కానీ వారి ఇంట్లో లేదా సమవయస్కులతో వినే కథలు, ఆడే ఆటలు పిల్లల యొక్క భాషాభ్యాసానికి ఖర్చు మీద ప్రభావం చూపుతాయి. ఇవన్నీ నేను పైన చెప్పినానన్న పైన మనం ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో వచ్చినాయి ఇవన్నీ. ఓకేనా. పిల్లల యొక్క కథలు చదివి వినిపించడం వలన భాష మరింతగా పట్టుబడుతుంది. జాతీయ పట్టణాభివృద్ధి మిషన్ 1985 గుర్తుపెట్టుకోండి. జాతీయ పట్టణాభివృద్ధి కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1985 తేల్చి చెప్పిందండి. ఏమని, పిల్లల యొక్క కథలు చదివి వినిపించడం వలన భాష మరింత పట్టుబడుతుందని, చదివి వినిపించడం వల్ల భాష అనేది మరింతగా పట్టుబడుతుందని చెప్పింది ఏదంటే జాతీయ పట్టణాభివృద్ధి మిషన్ 1985. తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బాధ్యత నిర్వహించినట్లయితే 1 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ప్రారంభ పాఠశాల దశలోనే భాషాభ్యాసంలో ముందంజలో ఉంటారు కనుక వారికి అనేక రకాల కథలు చదివి వినిపించాలి. ఎస్ ఇలా చేస్తే వారిలో పఠనాభిరుచి అనేది పెంపొందడం జరుగుతుంది. ఎస్ నెక్స్ట్ చూద్దాం నాన్న. కానీ బాధ్యత గల తల్లిదండ్రులు, సంరక్షకులు సరిగ్గా నిర్వహించలేదు అంటే ఏం జరుగుతుందంటే ప్రాపంచీకరణ ప్రభావంతో పెరిగిన జీవన వ్యయం భరించడానికి తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల పిల్లలకు కథలు చెప్పేవాళ్ళు, కథలు వినిపించేవాళ్ళు కరువు అవుతున్నారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కానందున ఈనాడు శిశు సంరక్షణ కేంద్రాలు, శిశు పాఠశాలలకు ప్రాధాన్యత లభిస్తుంది. నాన్న ఇప్పుడు ఉమ్మడి కుటుంబం లేదు కాబట్టి మనకి కేర్ టేకర్స్, ఓకేనా, కేర్ టేకర్స్ వాటిలో పిల్లల్ని వదిలేస్తున్నాం. ముందైతే ఉమ్మడి కుటుంబం, తాత ఒక కథ చెప్పు తాత అంటే మంచి మంచి కథలు మన కాలంలో, ఇప్పుడు లేదు నాన్న. ఓకేనా. తల్లిదండ్రులు, పెద్దలు, పిల్లలు భాషాభివృద్ధికి కొంత సమయం కేటాయించగలిగితే శైశవ దశలోనే పిల్లలు అక్షరాస్యత అనేది బాగా ఉంటుంది, భాషపై పట్టు అనేది వాళ్ళకి వస్తుంది. అంతేకాదు పెద్దలు ఇంట్లో మాట్లాడే భాష పిల్లల అక్షరాస్యత మీద, భాషాభ్యాసం మీద ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా నాన్న. భార్య భర్తలు ఇద్దరు వేరువేరు భాషను మాట్లాడినారనుకో, భార్య భర్తలు ఇద్దరు వేరువేరు భాషను మాట్లాడితే పరిసరాల్లో భాష వేరొక విధంగా ఉంటుంది. ఈ 3 భాషలు ప్రభావం అనేది ఉంటుంది వానిపైన. అదేవిధంగా పాఠశాలలో మాట్లాడేది కానీ సమవయస్కులతో మాట్లాడేది బట్టి అన్నీ వాని మీద అభిప్రాయం అనేది, వాని మీద ప్రభావం అనేది ఉంటుంది. సందర్భంలో
విద్యా ప్రపంచంలో ఈనాటి తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు ప్రతిరోజు చదవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎస్, మనం అందరూ ప్రతిరోజు చదవాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే పిల్లల యొక్క జీవితంలో ఉత్తీర్ణులు కారు అని విద్యావేత్తలు చెప్తున్నారు నాన్న. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏముందంటే భాషాభ్యసనం సాహిత్యం యొక్క పాత్ర. నెక్స్ట్ అన్న మనకి భాషాభ్యసనం సాహిత్యం పాత్ర. ఒక మంచి పుస్తకం చూడి, ఒక మంచి పుస్తకం సంతోషాన్ని సంతోషం కలిగించడమే కాకుండా భాష యొక్క అభ్యసనము వేగంగా చేస్తుంది అనమాట. ఒక మంచి పుస్తకం భాష నైపుణ్యాలు కూడా పెంపొందిస్తుంది. అయితే ప్రతి వ్యక్తికి పుస్తకం చదవడానికి కారకం ఉంటుంది, ఏదైనా కారణం ఉంటుంది అన్న. కానీ చాలా వరకు ఎవరు భాషను నేర్చుకోవడానికి ఒక పుస్తకం చదువుతామన్న కారణం మాత్రం చెప్పలేరు. నేను భాషను నేర్చుకోవడానికి ఒక పుస్తకం చదువుతామన్న కారణం అయితే ఎవరు చెప్పడం అనమాట. ఓకేనా, వాళ్ళు ఏదైనా వేరే నేర్చుకోవడానికి మనకి ఆటోమేటిక్గా భాష అనేది వచ్చేస్తుంది. పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను మొట్టమొదటిగా ప్రస్తావించిన భాషావేత్త స్టీఫెన్ క్రెస్చర్ 1980. గుర్తుపెట్టుకోండి, పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను మొట్టమొదటిగా ప్రస్తావించిన భాషావేత్త ఎవరు అంటే, మీరు రాసుకోండి కావాలంటే, స్టీఫెన్ క్రెస్చర్. ఎవరినన్నా? స్టీఫెన్ క్రెస్చర్ 1980. ఓకేనా. ఫిజీ దేశంలో 500 మంది విద్యార్థులపై చేసిన పఠన పరిశోధన విధానం ఇది. పరిశోధనలో 12 పాఠశాలలు ఇంకా ఏముంది సార్, 12 పాఠశాలలు ఎన్నుకున్నారనమాట. 8 పరిశోధనకు మిగిలిన 4 8 పరిశోధనకు మిగిలిన 4 సాధారణ నియంత్రణకు ఎంపిక చేశారనమాట. ప్రయోగానికి ఎన్నుకున్న 8 పాఠశాలలో 250 కథల పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు అందజేశారు. మీరు 4 స్కూల్లో ఎటువంటి పుస్తకాలు అందించకుండా తరగతి గది పుస్తకాల మీదే ఆధారపడి పాఠాలు చెప్పడం జరిగింది. ఈ 8 ఈడ ఏం చేస్తున్నా, 8 పాఠశాలలో మాత్రం పిల్లలందరికీ 20 నుండి 30 నిమిషాల కథలు, ఇతర సాహిత్య పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించారు. 2 ఏళ్ల తర్వాత విస్తృతంగా పిల్లల యొక్క భాషా పాఠంపై వివిధ రకాల పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రయోగంలో ఏం జరిగిందంటే, 8 పాఠశాలలు ఆల్రెడీ తీసుకున్నాం కదా, 8 పాఠశాలలు, జరగని పాఠశాలలు కూడా 4 పాఠశాలలు ఉన్నాయి కదా. ఈ 4 పాఠశాలల కంటే బాగా మనం ప్రయోగం చేస్తాం చూడు, 8 పాఠశాలలు, ఆ పాఠశాలలో బాగా అవగాహన అనేది ఉందన్నమాట. అవగాహన చేసుకోవడంలో కానీ, రాయడంలో కానీ, ప్రాయోగిక వ్యాకరణంలో కానీ ప్రస్తావించడంలో ఎంతో ప్రతిభ కనబరిచినట్లు ముందంజలో ఉండడం జరుగుతుంది. బాగా మనము ఇచ్చిన దాంతో ప్రాయోగిక వ్యాకరణ అంశాల్లో ప్రస్తావించడంలో ఎంతో ప్రతిభ కనబరిచిన ముందంజలో ఉన్నారు. చూసావా, ఈ పరిశోధన సాహిత్య పఠనం భాషాభ్యసనంపై ఎంతో ప్రభావం చూపుతుందని రుజువు చేస్తాడు. అంతేకాకుండా ఆయన ఇదే ప్రయోగాన్ని సింగపూర్లో మరో 3000 మంది విద్యార్థులపైన కూడా చేయడం జరిగింది. ఎవరినన్నా ఇది? స్టీఫెన్ క్రెస్చర్ 1980. ఓకే. నెక్స్ట్ మన దేశంలో, ఇది మన డిఎస్సి దీనికి కూడా వచ్చింది. మన దేశంలో గీజుభాయ్ బడేకా. ఎవరినన్నా? గీజుభాయ్ బడేకా తన దక్షిణమూర్తి విద్యా సంస్థల్లో పిల్లల శిక్షణలో కథలకు సాహిత్య ప్రాధాన్యతనిచ్చి ఇవే ఫలితాలను సాధించడం జరిగింది. గీజుభాయ్ బడేకా ఏం చెప్తారు చూడి, సంగీతం లాగానే చక్కని సాహిత్య పఠనం ద్వారా పాఠకుడు ఆనందంగా అనుభవించగలడు. ఇది ఒక కళాత్మక భావనకు దారితీస్తుంది. సంగీతం లాగానే చక్కని సాహిత్య పఠనం ద్వారా కూడా పాఠకుడు అనేవాడు ఆనందంగా అనుభవించగలడు. ఇది ఒక కళాత్మక దారితీస్తుంది అని చెప్పింది గీజుభాయ్ బడేకా. సాహిత్యం అనేది ఆనందాన్ని ప్రసాదిస్తుంది, పిల్లల భాషపై పట్ల మక్కువ కలిగిస్తుంది. గీజుభాయ్ని అనుసరించి భాషా శిక్షణలో ముఖ్యమైన అంశం భాషా పరిచయమే. రసాత్మకమైన పుస్తక పఠనం, శ్రవణం వల్ల పిల్లలు భాషా పరిచయంపై కలుగుతుంది. భాషా పరిచయం, భాషా దర్శనం, భాషా అనుభవం, భాష సేవనం, భాషా స్వాదనం అన్నీ కూడా సమగ్ర భాషా రూపాల్లో జరుగుతాయి. అప్పుడే భాషా సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించగలగాలి. దీనికి అనువైన మార్గం కథలను, ఇతర సాహిత్య ప్రక్రియలను పిల్లలకు పరిచయం చేసి వారి చేత అనేక రకాల పుస్తకాలను చదివించడం. ఇదంతా సాహిత్యంపై పట్టు సాధించడానికి మనం చేస్తున్న కృషి అన్నమాట. పిల్లలకు బాల సాహిత్యం అందజేసే ముందు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలంట. ఏమేమి జాగ్రత్తలు? పిల్లల యొక్క అవగాహన స్థాయి ఏ విధంగా ఉంది చూడి, తర్వాత పిల్లల యొక్క పుస్తకాల యొక్క అందుబాటు ఏ విధంగా ఉంది, కాల నిర్ణయ పట్టికలో పఠనానికి సమయం ఎంత ఇవ్వాలి, అర్థమవుతుందా? చదవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కలిగిద్దాం. ఇది చూద్దాం నాన్న ఏముందో ఒకసారి. పిల్లల యొక్క అవగాహన స్థాయి, పిల్లల వయసుకు తగిన అవగాహన స్థాయికి తగిన పుస్తకాలను ఎంపిక చేయాలి. మొదటి దశలో నిఘంటువు ఉపయోగించే పదాలకు అర్థాలు గ్రహించేటట్లు పిల్లలకి పుస్తకాల ఎంపిక ఉండకూడదు. వాటి అర్థాలు గ్రహించేటట్లు పుస్తకాల ఎంపిక ఉండకూడదు. నిఘంటువులు లేకుండానే పిల్లలు పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలి, ఆనందించాలి.
వాటిలో అక్కడక్కడ కఠిన పదాలు ఉంటాయి, పిల్లలు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలరు. క్రిస్టియన్ నాటల్ అనే వ్యక్తి, చూడు ఎవరినన్నా, క్రిస్టియన్, చూడరా క్రిస్టియన్ నాన్న, క్రిస్టియన్ నాటల్ అనే విద్యావేత్త చూడు పిల్లల పుస్తకాలలో, పిల్లల పుస్తకాల్లో భాష వారికి అందుబాటులో ఉండేట్లో సాహిత్య పుస్తకాలు వారిలో చదివించాలని సూచించింది. మీ పిల్లల పుస్తకాల్లో భాష వారికి అందుబాటులో ఉండేది, అంటే వాళ్ళకు అందుబాటులో ఉండే భాష ఏది, ఆ మాతృభాషలో ఉండేట్లో వాటికి అటువంటి సాహిత్య పుస్తకాలు ఇవ్వాలి, చదివించాలని చెప్పింది క్రిస్టల్ నాటల్ అనే వ్యక్తి నాన్న. పుస్తకాలు అందుబాటు విధంగా చూడు, పుస్తకాలు ఏది నాన్న, పిల్లలకు చదవగలిగే పుస్తకాలు వారికి అందుబాటులో తేవాలి. ప్రచురణ సంస్థలు ఏ పుస్తకాలు పిల్లల కోసం ప్రచురిస్తున్నాయో చూడాలి, అవి పిల్లల స్థాయికి తగినట్టు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. సీడీల ద్వారా కథలు వినే అవకాశం ఉంటే పుస్తకాలతో పాటు రికార్డు చేసిన అవే కథలు సరఫరా చేయగలరేమో చూడాలి. ఆ సీడీలు విన్న తర్వాత మరోసారి పిల్లలు చదివించినట్లయితే ఎటువంటి విరామాలతో వాక్యాలు చదివించగలుగుతున్నారో పిల్లలకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడన్నా, కాల నిర్ణయ పట్టికలు పఠనానికి సమయం కేటాయింపు. ప్రతిరోజు వాళ్ళు చదివేదానికి ప్రతిరోజు కాల నిర్ణయ పట్టికలో మన ప్రణాళికలో ఏం చేయాలంటే పఠనానికి 20 నుంచి 30 నిమిషం కేటాయించాలి. 20 నుంచి 30 నిమిషాలు కేటాయించాలి. దీనివల్ల పఠనం పట్ల ఆసక్తి లేని పిల్లలు కూడా విధిగా చదవడం మొదలు పెడితే ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. రోజుకు నువ్వు 20 నిమిషాలు 30 నిమిషాలు చదవడం సపరేట్గా చేసినావంటే అది కంప్లీట్ అవుతుంది. సరైన పుస్తకాలు ఎంపిక చేసి ఉపాధ్యాయుడు పిల్లలను చదవడానికి ఒప్పించాలి. తప్పనిసరిగా పిల్లలలో పఠన శక్తిని రేకెత్తించాలి అనేసి చెప్తున్నాడు. చదవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కలిగిద్దాం. ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయులు యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్ పఠనం మీద దృష్టి పెట్టి తమ శిక్షణ కాలంలో అనేక పాఠ్యేతర పుస్తకాలు చదవగలిగితే తప్పనిసరిగా మంచి ఉపాధ్యాయులుగా రూపొందుతారు. మీరు ఎవరైనా సరే, మీరు టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు చదవాలి, మీరు పర్ఫెక్ట్గా చదివినంటే డైరెక్ట్ మనకి జాబ్ వచ్చేసి ఉంటుంది నాన్న. మన కోర్స్ కంప్లీట్ అయితేనే జాబ్ వచ్చేస్తుంది. కానీ మనం చదవలేదు కాబట్టి ఇప్పుడు చదువుతున్నాం అంతే. ఓకేనా, ఎప్పుడైనా సరే చదవాల్సిందే, తప్పదు మనకి. పఠనాన్ని ఒక వినోద విజ్ఞాన కార్యక్రమంగా గుర్తించినప్పుడు దాని మీద ఆసక్తి చూపుతారు. వారికి పఠనం అనుభవంలోకి వచ్చిన తర్వాత తమ విద్యార్థుల్లో కూడా వారు పఠనాసక్తిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్గా మనం బాగా పఠనం చేస్తే, మనకు బాగా అలవాటు అయితే పిల్లలకు కూడా మనము దాన్ని అలవాటు చేస్తాం అనమాట. ఇక్కడ చదవడమే ప్రధానం, దానికి మళ్ళీ పరీక్షలు పెట్టడం వంటివి చేయకూడదు. జస్ట్ చదవడమే మెయిన్ థీమ్ అనమాట. కానీ పిల్లల్లో ఎవరైనా తాము చదివిన పుస్తకాలను గురించి, అనుభవాల గురించి పంచుకోవాలని భావిస్తే వారికి అవకాశం అనేది మనం కల్పించాలి. ఎవరైనా చదివిన పిల్లలు వాళ్ళ యొక్క అనుభవాలు అనేది చెప్పాలనుకుంటే వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వాలి. ఛాత్రోపాధ్యాయులు అంటే యాజ్ ఎ ట్రైనింగ్ టీచర్గా మనమే అనేక పుస్తకాలు చదవడం వలన తమ విద్యార్థులకు ఎటువంటి పుస్తకాలు సమకూర్చాలో కూడా మనం గుర్తిస్తాం అన్న. పిల్లలకి ఏ విధంగా ఎటువంటి పుస్తకాలు కూడా మనం చేస్తామన్నమాట. ఆ పుస్తకాల్లో నాటికలు మార్చదగిన పుస్తకాలు ఉంటాయి. పిల్లలతో ఆ పని చేయిస్తే పిల్లలు మరింత శ్రద్ధగా పుస్తకాలు చదువుతారు. పిల్లల్లో ఉండే పాఠ్యాంశాల్లో ఉన్న నాటికలను పిల్లల దగ్గర చదివించినామంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అన్న. ఇంకో విధంగా ఏమంటే కవిత్వ రచన కానీ కవిత్వ పఠనం కూడా ఇతర పుస్తకాల పఠనం వంటిది. పిల్లల చుట్టూ కూర్చోబెట్టుకొని 2-3 సార్లు ఉపాధ్యాయుడే కవితలు, పద్యాలు, గేయాలు చదివి వినిపించాలి. తర్వాత పుస్తకం మూసి గానం చేయాలి. కరెక్టే. కవిత్వం సులభంగా ఉంటే పిల్లలకు త్వరలోనే కంఠస్థం అవుతుంది. కవిత్వం అనేది ఈజీగా ఉంటే తొందరగా వాళ్ళు నేర్చుకునేస్తారన్నమాట. అదేవిధంగా వారు కూడా కవిత్వాన్ని లేక పద్యాన్ని ఖచ్చితంగా చదువుతారు. అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు మళ్ళీ అయినా. అదేవిధంగా కొద్ది రోజులకు ఆ పద్యంలో పదాలను విడివిడిగా తేలిగ్గా గుర్తించగలుగుతారు. ఈ విధంగా పిల్లల్లో భాషా సముపార్జన అనేది సులభం అవుతుంది. నెక్స్ట్ పాఠాల రకాలన్నా ఇది ఇంపార్టెంట్, చూద్దాం ఏముంది సార్ అంటే. కథనాత్మక మూలపఠనం, వర్ణనాత్మక మూలపఠనం, నెక్స్ట్ వివరణాత్మక పాఠం, వాదనాత్మక పాఠం, ఆర్గ్యుమెంటివ్ టెస్ట్, ఎక్స్పోర్టరీ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, నెరేటివ్ టెస్ట్. అంటే విద్యావేత్తలు పఠన రచనలు పఠన రకాలు, రచనా శైలిని బట్టి 4 రకాలు చేశాడు. పాఠాల రకాలని, టైప్స్ ఆఫ్ టెస్ట్ ని 4 టైప్స్ చేశారు. పుస్తకాల్లో మూల పఠనాన్ని బట్టి అది విద్యార్థులకు తగిన పుస్తకమా కాదా అవి నిర్ణయించడంలో, ఎంపిక చేసుకోవడంలో మూల పాఠ్యాంశాలు బట్టి, స్వభావాన్ని బట్టి 4 రకాలు చేస్తారు. ఏది? కథనాత్మక మూలపాఠం, వర్ణనాత్మక మూలపాఠం, వివరణాత్మక మూలపాఠం, వాదనాత్మక మూలపాఠం. చూద్దాం ఏదేదో. ఓకేనా. స్టోరీ కథనాత్మక ఏదైనా కథనాత్మక మూలపాఠం అంటే కథనాత్మక మూలపాఠం అనేది దీంతో సాహిత్యం చాలా రకాలుగా ఉండవచ్చు. అద్భుత కథలు ఉండొచ్చు. ఫెయిర్ టైల్స్. దీంతో ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయి? మర్మ కథలు, మిస్టరీస్, విజ్ఞాన కథలు, సైన్స్ ఫిక్షన్స్, ప్రేమ కథలు, రొమాన్స్,
భయానక కథలు, హర్రర్ స్టోరీస్, సాహస కథలు చూడండి, సాహస కథలు, అడ్వెంచర్స్, నీతి కథలు, ఫెబుల్స్, పురాణ కథలు చూడండి, పురాణ కథలు, మైత్రిస్, చారిత్రక కథలు, హిస్టారికల్ నరేటివ్స్, జానపద కథలు, బల్లాడ్స్, జీవన కథలు, బయోగ్రఫిక్స్, ఇవన్నీ ఆసక్తికరంగా ఉండి చదివించేదిగా ఉంటాయన్నమాట. దీంతో చూడి మనకి ఇంకోటి ఏంది, మూడో తరగతి చూడి, మూడో తరగతి ఏందన్నా, మూడో తరగతి తెలుగు వాచకంలో తొలకరి చిల్లులు చూడి, తొలకరి చినుకుల్లో వింత లోకం అనే కథ, అద్భుత కథను పరిశీలిద్దాం. ఆల్రెడీ మనం మూడో తరగతిలో తొలకరి చినుకు ముందు ఓల్డ్ సిలబస్ లో మనం ఉంది వింత లోకం అనేది. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారి రాజ్యంలో ఒక తోట ఉండేది. ఆ తోటకు ఒక కాపలాదారు పేరేం రామయ్య భార్య పేరేం కాంతమ్మ. వాళ్ళ తోటలో డైలీ కాపురం ఉండేవాళ్ళు. ఆడేం జరుగుతుంది ఆ రోజు మనకి వింత చూడ, మనకు అందరికి తెలిసింది ఇది. వింతల లోకాన్ని అందుకోవాలని పైన ఉన్న ఉద్వేగాన్ని చూడ, పైన ఉన్న దేన్నైనా ఆధారం చేసుకొని ఒకదాని ఒకటి పట్టుకొని వారు నిచ్చెనలాగా వేలాడుతున్నారు. అందరికన్నా చివరిలో శాంతమ్మ వేలాడుతుంది. ఆమెకు సందేహం ఏమొస్తుంది, ఓపిక పట్టలేక, నాన్న వింతల లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి నాన్న అని అడుగుతుంది. ఉంటుందిరా అని అడిగితే, ఆ పైన ఉండే వ్యక్తి ఆ పైన అడిగేమే పైన ఉండే వన్ దాకా పోతుంది. ఆ ఒక్కొక్కరు లాస్ట్ రామయ్య ఉత్సాహంతో పైన పట్టుకుంటాడు, తోకను పట్టుకొని రామయ్య అడుగుతాడు ఎంత పెద్దగా ఉంటాయని. రామయ్య తోకను వదిలి ఇట్లా అంటాడు, ఇంత పెద్దగా ఉంటుందని అంశని. ఆడికి అందరూ వచ్చి కింద పడతారు. రెండు చేతులు పక్కలకు వదిలేస్తాడు. తర్వాత ఏమైందో మనకు అందరికి తెలుసు అనమాట. ఇది ఉద్దేశం. ఈ కథల ద్వారా పిల్లలు విభిన్నంగా ఆలోచించి వివిధ కథల ముగింపులు చెప్పేవారికి ఊహాశక్తి పదును పెట్టుకుంటారు. చదువు ఆనందించు అభివృద్ధి చెందే అనే విధానాన్ని కూడా దీంతో తెలుసుకోవడం జరుగుతుంది. వర్ణనాత్మక సాహిత్యం అంటే చూడు, ఈ పుస్తకాలలో ప్రభావశీలమైన వర్ణనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దీన్ని వర్ణనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని వర్ణనాత్మక మూలపటం అంటారు. ఎక్కువగా ప్రకృతిని, మనుషులను, వారి స్వభావాలను, స్థలాలను, వస్తువులను, సంఘటనలను వర్తించేటట్లు మూలపటం ఉంటుంది. చూడు 5వ తరగతిలో ఏముందో, 5వ తరగతిలో తెలుగు భారతి కొంద భాస్కరరావు నాన్న, ఇది ఇంపార్టెంట్ చూడు. కొంద భాస్కరరావు ఏం చేస్తాడు నాన్న, కొంద భాస్కరరావు పల్లెకు పోదాం చూడి, పల్లెకు పోదాం అనేది కథా వర్ణనాత్మకమైనది. ఇది పల్లెకు పోదాం అని రాసింది ఎవరు, కొంద భాస్కరరావు. ఎవరున్నా కొంద భాస్కరరావు. చూడి, పొలం గట్టున చింత చెట్టు కింద కూర్చొని పొలం గట్టున చింత చెట్టు కింద కూర్చొని అత్తమ్మ కట్టిన అన్నం ముట్ట విప్పుకొని తింటుంటే ఎంతైనా తినాలనిపించేదే. పచ్చని ప్రకృతి మహిమో ఏమో తనను ఎంత ఆకర్షించిందో ఆ పల్లెటూరి జీవితం. రణగొనదునులో లేని ప్రశాంతత వాతావరణం, చక్కని ఆలికి ముగ్గులు పెట్టిన ఇల్లు, మనుషుల్లో చక్కని కలివిడితనం, ప్రకృతి మాతకు పచ్చని చేరుకట్టినట్లు ఊరు చుట్టూ కన్నుల పండగ చేసే పంట చేలు, చెంగు చెంగున చెంగలించే కోడిదోడులు. ఓకేనా. నెక్స్ట్ కాడి కట్టిన ఎద్దులు, మెడలో గనగన మోగే మువ్వల సవ్వళ్ళు, కల్లాకాటం లేని కర్షకులు, ఆప్యాయత నిండిన వారి పలకరింపు ఇలా కొనసాగుతూ ఉంటుంది. అంటే పాఠము బాగుంటుంది అనమాట. దాని గురించి చెప్తున్నాడు. మనకేం గుర్తు, ఇది ఇంపార్టెంట్ ఏమి, కొంద భాస్కరరావు రాసిన పాఠం ఏంది, పల్లెకు పోదాం పాఠ్యాంశం రాసింది కొంద భాస్కరరావు. గుర్తుపెట్టుకోండి. తెలుగు మెదరాలు చూస్తే ఏం చేయలేం, పెట్టాల్సిందే మనం. నెక్స్ట్ వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధగా వినడం వంటి నైపుణ్యాలు దీంతో బాగా నేర్చుకుంటాం అనమాట. వివరణాత్మక అంటే వివరణ ఇచ్చేది. వివరణాత్మక మూలపటం అంటే ఏం చూడు, వివరణాత్మక మూలపటం అంటే ఏం సార్. దీంతో ఏముంది నాన్న, సంక్లిష్టమైన వాస్తవ నివేదికలను వివరించడానికి పూనుకొని వివరణాత్మకంగా చేసుకోవడం, ఒక పాఠ్యాంశాన్ని పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం అనమాట. మనం చేసుకుంటున్నాం అదే. 3వ తరగతిలో మళ్ళీ తొలకరి జిల్లాలో ఏమి ఇచ్చాడు, మన పండుగలు అనే పాఠ్యాంశాన్ని ఇచ్చాడు. వివరణాత్మక మూలపటానికి ఇది ఒక సంభాషణకు మనకి బాగా మంచి ఉదాహరణ అనమాట. పేజ్ నెంబర్ 63లో చూస్తాం అనమాట. అది చూద్దాం మళ్ళీ ఒకసారి. ఈ పాఠంలో సంభాషణ ద్వారా భారతదేశంలో వివిధ మతాలు జరుపుకునే పండుగలు, సంస్కృతులు, వీటి గురించి మనం వివరంగా తెలుసుకుంటాం. సంభాషణలకు వివిధ ఉపయోగాల గురించి తెలుసుకోవాలంటే మన పిల్లలకు సంభాషణలు వినే అలవాటు అనేది చేయాలన్నమాట. ఇది మామూలుగా విషయమే కాకుండా కష్టమైన పని కూడా. ఎందుకంటే పిల్లలు ఏం చేయాలో చెప్పడమే మన పని అని వినడం, అంటే పిల్లలు ఏం చేయాలో చెప్పడమే మన పని అని, వాళ్ళు వినడమే మన పని అని అనుకోవడంలో మనకు అలవాటు ఉంటుంది. కానీ అటువంటి నమ్మకం పిల్లలపై సంభాషణలకు మనల్ని మంచి శ్రోతలుగా కూడా నిరోధిస్తుంది. మంచి శ్రోత అంటే సంభాషణ. మంచి శ్రోత అంటే మీ సంభాషణ ఎందుకోసం జరుగుతుందో అది ఏ అభ్యసన మార్గాలకు దారితీస్తుందో ఓపికగా గమనించే వ్యక్తి అని అర్థం అనమాట. మంచి శ్రోత అంటే పిల్లల భాషా ఉపాధ్యాయుడు కె కృష్ణకుమార్ మనోడు చెప్పాడనమాట. ఉద్దేశం ఏమి, మంచి శ్రోత గురించి వివరించడం.
లక్షణాలు ఏమి? సంభాషణలకున్న ఉపయోగాలు తెలుసుకోవాలంటే మంచి శ్రోత కావాలి. మనమంతా కదా ఇక్కడ భాష సంభాషణలకున్న ఉపయోగాన్ని వివరించడమే కాకుండా శ్రోత లక్షణాలను కూడా వివరించబడ్డాయి. ఎస్. నెక్స్ట్ వాదనాత్మక మూలపాఠం. చూడు ఈ వాదనాత్మక మూలపాఠం సాహిత్యం అంటే ఏమొచ్చుదేమో సరే అవునా? సమస్యను మూల్యాంకనం చేసి తగిన నిర్ణయాన్ని తీసుకొని దాని పరిష్కారానికి తగిన ప్రతిపాదనలు తయారు చేసుకోవడం వాదనాత్మక మూలపాఠం అంటారు. సమస్యను మూల్యాంకనం చేసి తగిన నిర్ణయాన్ని తీసుకొని దాని పరిష్కారానికి తగిన ప్రతిపాదనలు తయారు చేయడమే వాదనాత్మక మూలపాఠం అంటారు. పానుగంటి లక్ష్మీనరసింహారావు. చూడు పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి అనే పేరుతో, ఏ పేరుతోనన్నా సాక్షి అనే పేరుతో మనవాడు చూడు సాక్షి అనే పేరుతో రాసిన వ్యాసాలు. చూడు సాక్షి అనే పేరుతో రాసిన వ్యాఖ్యాలు, సాక్షి అనే పేరుతో రాసిన వ్యాసాలలో స్వరభాష. చూడు స్వరభాష ఒకటి. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని జంగ్యాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేస్తాడు. చూడు పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన సాక్ష్యం. సాక్షి అనే వ్యాసాన్ని రాయింది ఎవరు అంటే పానుగంటి లక్ష్మీనరసింహారావు. ఓకేనా? దాంతో స్వభాషలో ఒకటి అనమాట. ఇందులో భాగంగా మన భాష యొక్క గొప్పతనాన్ని ఏ పాత్రతో చేశారంటే జంగ్యాల శాస్త్రి అనే పాత్రతో ఇది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మీ సత్యముగా దోచవచ్చును నాయనలారా అసత్యం కాదు. ఆయన ఆంధ్రుడు, కృష్ణాతురమున పుట్టినవాడు, న్యాయవాది, వృత్తిని నిరంకుశముగా నిర్వర్తించేవాడు. ఇది పానుగంటి వారి ఉపన్యాస వాదాత్మక మూలపాఠం అని చెప్తున్నారనమాట. ఓకేనా? మరొక ఉదాహరణ ఏమి? మొదట మన వ్యాసం అంటే ఏమిటి, అది ఎలా రాస్తారు అనేది తెలుసుకుంటే పాఠశాలలో దానికి చోటు ఇవ్వవచ్చా వద్దా అని చర్చించుకోవచ్చు అన్నమాట. చూడి ఏదో ఒకటి రాసేయడం వ్యాసం అనిపించుకోదు, అని అనిపించుకోదంట. ఒకరు కాగితంపై రాస్తారు, మరొకరు కంప్యూటర్పై రాస్తారు, రచయిత రాస్తాడు, చెప్పాలంటే ఫ్రెష్లో కంపోజిటర్ కూడా రాస్తారా వ్యాసం అంటే అదేనా అని అడుగుతున్నారు. అయితే వారి రాతల్ని వ్యాసాలని ఎవరు చెప్పరు. వ్యాపారి తన వ్యాపారానికి సంబంధించిన ఉత్తరం రాస్తాడు, స్నేహితుడు తన లేఖలో స్నేహితుడి మనసులోని విషయాలను చెప్పుకుంటాడు, ప్రేమికుడు ప్రేమలేఖలు రాస్తాడు, యాత్రికుడు తన చేసిన యాత్రానుభవాలు రాస్తాడు, ఉద్యోగి పై అధికారిపై దరఖాస్తులు చేస్తాడు. ఇవన్నీ కూడా ఒక విధంగా వ్యాసరచన అవుతుంది. ఇది చిత్రం అనిపించడం లేదా అని ఎవరు చెప్తానంటే గీజుబాయ్ సంపుటిలో నుంచి తీసుకున్నారనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ పుస్తక పఠనంలో నిమగ్నత. చూడు పుస్తక పఠనంలో నిమగ్నత అంటే ఏమి? గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘికం మొదలైన సబ్జెక్టుల అభ్యసనానికి భాష అత్యంత ప్రాధాన్యం అనేది ఓకేనా? అత్యంత ప్రాధాన్యం కాబట్టి భాష అభ్యసనానికి తగిన పుస్తకాలను ఉపాధ్యాయులు ఎన్నుకోవాలి. విద్యార్థుల నేపథ్యం, సంస్కృతి మొదలైన వాటిని అర్థం చేసుకుని పుస్తకాలు ముందుగా విద్యార్థులకు పరిచయం చేయాలి. అయితే విదేశీ కథలను సంస్కృతి వెంటనే పరిచయం చేయకూడదు. పంచతంత్ర కథలు పరిచయం చేసి వాటిని చదవడానికి ప్రోత్సహిస్తే పిల్లల్లో పఠన కుతూహలత పెరుగుతుంది. చూడు అప్పుడప్పుడు పిల్లలు చదివిన పుస్తకాల్లో వారికి నచ్చిన కథను, ఆ అంశాన్ని తరగతి గదిలో ఇతర పిల్లలకు పంచుకోమని ప్రోత్సాహం చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏముంది నాన్న? పిల్లల పుస్తకంలో చూడు ఏకాగ్రతలో నిమగ్నం కావడానికి ఇది జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎంపిక చేసుకున్న పుస్తకాలు పిల్లల భావ వికాసానికి, భాషా వికాసానికి తోడ్పడేట్లు ఉండాలి. పిల్లల్లో ఇంకోటి ఏమి? పిల్లలకు అవసరమైన భాషా నైపుణ్యాలు పుస్తకాల ద్వారా అభివృద్ధి చేయాలి. ఇంకా ఏమన్నా ఉందా సార్? చూడు ఎంపిక చేసిన పుస్తకాలు వివిధ నేపథ్యాల నుండి, సంస్కృతి నుండి వస్తున్న పిల్లల అవసరాలు తగినట్లుగా ఉండాలి. పిల్లల ఇంటి భాష, వారి వ్యక్తిత్వాలకు సంస్కృతికి భిన్నమైన పుస్తకాలు ఎంపిక చేయరాదు. పిల్లల యొక్క భిన్నమైన అనుభవాలకు పుస్తకాల్లో ఉండరాదు. పిల్లల వైవిధ్య అవసరాలకు తగిన విభిన్న పుస్తకాలు సరఫరా చేయాలి. ఇంకా ఏమన్నది సార్? చూడు పిల్లల పుస్తకాలు పూర్తిగా చదివిన తర్వాత చర్చకు అనుమతించాలి, అవకాశం కల్పించాలి. పుస్తకాల ఆధారంగా పిల్లల యొక్క అభ్యసనానికి కొత్త కృత్యాలను నిర్దేశించే అవకాశం కల్పించాలి. పుస్తకాలలో సూచించిన వనరులకు పిల్లలకు తరగతి వెలుపల సమకూరే అవకాశం పరిశీలించాలి. ఉదాహరణకు పుస్తకంలో సంగణకం అంటే ఏమన్నా కంప్యూటర్ గుర్తుపెట్టుకోండి వాడినట్లయితే అది తరగతి వెలుపలకు లభించే అవకాశం అనేది ఉన్నట్లు పరిశీలించాలి. మొదటి 5 తరగతుల్లో పుస్తకాల్లో ఆకర్షణీయమైన బొమ్మలు ఉండేట్లా చేయాలి. తగిన పుస్తకాలు తీసుకోవాలి, ఎందుకంటే పెద్దలైనా పిల్లలైనా బొమ్మలు బాగా ఇష్టపడతారు, మనం కూడా అంతే కదా. అక్షరాల పరిమాణం ప్రాథమిక తరగతులు పిల్లలు చదవడానికి వీలుగా ఉండేటట్లు కథను బొమ్మలకు చక్కని సంబంధంగా ఉండేటట్లు చూడాలి. ఇది ఓకేనా? నెక్స్ట్ బాల సాహిత్యం
వినియోగం యొక్క ప్రయోజనాలు మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నాన్న. ఓకేనా? ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఓకేనా?